జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అఖిల్ బాబు ఎవరు? రేపు అశోక్ అన్నయ్య వైదేహి వదిన ఇక్కడికి వస్తున్నారంట. అశోక్ వాళ్ళు వస్తున్నారా? అవును మమ్మీ, ఈ నైటే బయలుదేరుతున్నారంట. రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటారు. అఖిల్, అశోక్ కి అడ్రస్ తెలుసా నాన్న? నేను లొకేషన్ షేర్ చేసే డాడీ. ఓకే. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. రేపు అశోక్ వైదేహి వస్తున్నారు. నా మనవడు కూడా వస్తున్నాడు. ఎన్నాళ్ళయిందో వాళ్ళని చూసి చాలా చాలా ఆనందంగా ఉంది. నా మనవడితో ఆడుకోబోతున్నాను. అరుణ్, ఐశ్వర్య కూడా వస్తే మన ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా ఉండొచ్చు. వసంత, ఇలాంటి టైంలో ఐశ్వర్య పేరెందుకు? అది కాదండి, మన కుటుంబం అంతా ఒకచోట ఉంటే బాగుంటుందని. ఐశ్వర్య మన కుటుంబమే కాదు, మన కోడలు అంతకన్నా కాదు. ఇంకోసారి తన పేరు కాదు కదా, తన ఆలోచన కూడా రానివ్వద్దు. ఐశ్వర్యని మన ఇంట్లోకి రానిస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే. మన కుటుంబాన్ని విడగొట్టడం తప్ప తనకి మంచి ఆలోచనే రాదు. ఆ ఐశ్వర్యని మళ్ళీ ఇంట్లోకి రానిస్తే కొరివితో తలగొక్కున్నట్టే ఉంటుంది. ఎందుకు మామయ్య గారు అంత కోపం? అత్తయ్య గారు అన్నదానిలో తప్పేముంది? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా ఐశ్వర్య అక్క మన దగ్గరకు వస్తుంది. ఏంటి శ్యామా, నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు? తను ఏం చేసిందో మర్చిపోయారా? మర్చిపోలేదు మామయ్య గారు. ఏదో ఒకరోజు తను ఎంత పెద్ద తప్పు చేసిందో తనే తెలుసుకుంటుంది. ఆ రోజు ఐశ్వర్య అక్కే వచ్చి, అత్తయ్య గారు, మామయ్య గారు, నన్ను క్షమించండి అని అడుగుతుంది. ఐశ్వర్య అక్క అధికారం, ధనం, వ్యామోహంతో ఇలా తప్పుడు దారిలో వెళుతుంది. రేపా మైకం తొలగిపోయాక మారిపోయి మన దారిలోకి వస్తుంది. తను మారకపోతే మనమే మారుద్దాం. మన టీవీలో ఫ్రిడ్జో పాడైపోతే బాగు చేయించుకున్నట్టే తనని కూడా మారుద్దాం. వస్తువులే కాదు మామయ్య గారు, మనుషుల్ని కూడా బాగు చేయొచ్చు. ఐశ్వర్య అక్క కూడా మన కుటుంబంలో కలిసిపోయి తనతో ఆనందంగా గడిపే రోజులు తీసుకొద్దాం. నిన్ను చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి పంపేసినా కూడా అవన్నీ మర్చిపోయి ఐశ్వర్య కూడా మనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నావు. నిజంగా నీ మంచి మనసుకి హద్దుల్లేవమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.